ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? దేవునిలో మీరందరూ ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఆకాశము నుండి మనల్ని చూస్తూ ఆయన యొక్క పనిలో మనల్ని ఒక పాలిభాగస్తునిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనతో మనం ప్రభువా అని పిలవచ్చు. ఆయనతో ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆయనకు మహాదేవ అని పేరుంది. ఆయనకు సర్వశక్తిమంతుడు అని పేరుంది. ఆయనను ఎలాగైనా మనం పిలవచ్చు. ఆయనకు ఎన్నో పేర్లున్నాయి. ఆయనకు అనేక నామములు కలిగిన నామం ఆయన నామం. ఎందుకంటే ఈ దేవుని యొక్క సంతోషం, సమాధానం మనతో ఎలా ఉండాలి అంటే, దేవుణ్ణి మనం నిరంతరం ఆస్వాదించి దేవుణ్ణి ఆనందింపచేసే వారంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అవును, దేవుడు కోరుకునేది ఏంటంటే, మనం కోరుకునేది దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు జీవాన్నిచ్చి మనం ఏం చేస్తాము, ఏ వేటితో మనం ఏ రోజు ఏ పని చేస్తాము అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఆ జీవంతో ఎలాంటి వర్క్స్ చేస్తున్నాం అంటే, మనం నించుంటున్నాము, మనం కూర్చుంటున్నాము. నించుండుట కూర్చుండుట కూడా అది ఆయనకు తెలుసు. సమస్తము కూడా ఆయన ఎరిగిన దేవుడే. యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనపరచువాడా అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆకాశముల్లో ఆయన మహిమను కనపరిచే దేవుడు అంట. ఆకాశమంతటి మహిమను ఆయన కలిగి ఉన్న దేవుడు. ఇంకా మహిమ ఆయనకి మిగిలే ఉంది. మనకి ఆయన మహిమను మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ఇవ్వాలనుకునే దేవుడే. మనం ఆయన్ని అడిగితే ఏదైనా అడిగిన వాటికంటేను, ఊహించు వాటికంటేను ఆయన అత్యధికంగా చేసే దేవుడే మనకు. మనము అడగటంలో, మనం విశ్వాసం ఉంచటంలో ఏ విధంగా అడుగుతున్నాం, ఏ విధంగా విశ్వాసం ఉంచుతున్నాం అనేది ఆ దేవుడు మనతో జరిగే ఒక ప్రక్రియ. దేవుడు మనతో జరిగించే ఒక ప్రక్రియ అది. దేవుని యొక్క జీవం మనం ఎంతవరకు పొందుకుంటున్నాం, దేవుని యొక్క ఒక బలమును, ఆయన ఆత్మను మనం ఏ విధంగా పొందుకుంటున్నాం అనేది దేవునిలో మనం సందేహం లేకుండా ఆశ్రయించి, మనం దేవుణ్ణి దేవా అని నీవు ఆశ్రయిస్తే, మనసారా నీవు ఆయన్ని ఆశ్రయిస్తే, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తాడో వాడిని సంపూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎవరైతే నా మీద ఆనుకుంటారో వాడిని సంపూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను. వాడికి నేను జీవాన్ని, అంటే నిజంగా వాడిలో అంతకు ముందు జీవం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పగలం. కానీ ఆ జీవానికి ఒక మంచి రూపాన్ని ఇచ్చేది దేవుడు. ఒక మంచి వివేచన, వ్యవహారాన్ని ఇచ్చేది దేవుడే. ఖచ్చితంగా దేవుడే. విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నాడు దేవుడు. భూమి అంతటా ఆయన నామం ప్రభావం గలదంటాడు. ఆకాశమంతా ఆయన నామం మహిమ కలిగేదంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, అంటే ఒకవేళ నీకున్న బాలురు నీ కొరకు ప్రార్థిస్తే నీ వెనుక ఉన్న శత్రువులు పారిపోతారు అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఏ రోజున నువ్వు ఒక చంటి పిల్లవానిగా నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వినే దేవుడు అంట. ఆయన వినకుండే ఉండే దేవుడు కాదు, కానీ వినే దేవుడు అంట. నువ్వు చంటి పిల్లలాగా, ఒకవేళ నువ్వు బాలుడవు కాకపోవచ్చు, బాలురాలివి కాకపోవచ్చు, చంటి బిడ్డలా లేకపోవచ్చు, కానీ నీవు మనస్తత్వం, నీ మనసును ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంగా, ఒక మంచి కోరికను, ఒక గొప్ప కోరికను, ఒక మంచి స్వచ్ఛత కలిగిన కోరిక నీలో ఉంటే, స్వచ్ఛత అనేది నీలో ఉంటే నువ్వు ప్రార్థిస్తే దేవుడు చేస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వెవరి పక్షంగాను నిలిస్తే ఆయన నిలబడతానంటున్నాడు. ఈరోజు నిజంగా బాధపడే వారి బాధను చూసి నువ్వు తృణీకరిస్తున్నావా? లేదంటే బాధపడే వారి ఓదార్పుకై, వారిని ఓదార్చడం కొరకై నువ్వు ఓదారుస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే వ్యవహరణ. అంటే ఎలా వ్యవహరిస్తున్నావు ఎదుటి వాళ్ళతో. నువ్వు ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టాలని, బాధపరచాలని కాకుండా
మనం ఎదుటివారితో ఒక సమాధానం అనేది ఉంటే, ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక దీర్ఘశాంతం అనేది ఎదుటివారి పట్ల మనం వ్యవహరించాలి అంటున్నాడు దేవుడు. దీర్ఘశాంతం ఆయన మన పట్ల వ్యవహరిస్తున్నాడు కనుక, నేను మీ పట్ల వ్యవహరిస్తున్నాను కనుక మీరు కూడా వ్యవహరించండి, మీరు కూడా ఎదుటివారితో అట్టి రీతిగానే ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం, మనము ఆయన యొక్క పని అయి ఉన్నాం, ఆయన యొక్క సామర్థ్యంతో మనం కలిసి ఉన్నాం. మనము ఆయనను మనల్ని ఆయన అసలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారమండి. అయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన జ్ఞాపకంలో మనం మర్చిపోబడలేదు. మనం ఆయన జ్ఞాపకంలోంచి మనం ప్రక్కకు తొలగించబడలేదు, కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండబట్టే మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నాం. కనుక దేవునితో మనం ఎల్లప్పుడూ శాంతంతో, నెమ్మదితో, వివేచనతో, విచక్షణతో, మనం నీతితో, యథార్థతతో నింపబడాలి అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడు దేవుడు మనం చూసినా ఆయన యొక్క సుగుణాలు మనలో కనిపించాలి అంటాడు దేవుడు. ఆయన సద్గుణశీలి. ఆయన ఎప్పుడు కూడా ఒక గొప్ప సద్గుణం ఆయన కలిగి ఉంది. ఆయన నిందించే వారి నిందను ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు. నీకు ఒకవేళ నీపై నింద పడిందా, అవమానం పడిందా, అవన్నీ కూడా ఆయన మోసిన వాడే. ఆయన తన సిలువలో మోసి ఉన్నాడని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఒకరోజు మనం దేవుని వైపు మనం తిరిగినట్లయితే దేవుడు అనేక రోజులు మన వైపు తిరిగే దేవుడు అంట. అవును, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎందుకన్నారంటండి. దేవుడు, నీవు దేవుని వైపు ఒక్కసారి చూస్తే ఆయన నీ వైపు 1000 సార్లు చూడగల సమర్థుడు. ఆయన నీ వైపు 1000 సార్లు అయినా సరే చూడటానికి ఆయన సిగ్గుపడడు. ఆయన మనుషుల వంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఒక ఆత్మను, మనకి ఒక ఆదరణిచ్చే ఆత్మను, ఒక సంపూర్ణమైన సిద్ధి కలిగిన ఆత్మను ఆయన మనకి ఇవ్వడానికి సంపూర్ణంగా మనకి అప్పచెప్పుకున్న దేవుడు. ఆయన కొంచెమైనను ఆయన మౌనము తప్పలేదు, కానీ ఆయన మౌనముగానే ఉన్నాడు. ఈరోజు మౌనము అనేది ఎంతో ముఖ్యం, ఎంతో ఒక గొప్ప వ్యక్తిత్వం మౌనం అనేది. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మనం ఒక మాటను వదిలేవలసిన అవసరం లేదు, వదలవలసిన అవసరం లేదు. మాట వదిలే అవసరం ఉన్నా సరే వదలకపోవటమే ఒక గొప్ప ఆత్మ నిగ్రహత. ప్రభువా అని మనం దేవుణ్ణి అడుగుతాం కదండి, ప్రభువా అని మనం దేవుణ్ణి మాట్లాడతాం కదా. కానీ ఎందుకు మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి? ఎందుకు మనం వెంటనే ఎందుకు మనం ఎదుటివారితో ఒక ఆగ్రహంతో మాట్లాడాలి? ఒక వేషధారణ మనతో ఎందుకు అంటే, మన జీవనం ఏంటి, మన జీవితం ఏంటి, మనమేంటి, ఈ సద్గుణాలు మనతో ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది మనతో మనం ఉంచుకోగలగాలి. మనం ఎప్పుడైనా సరే వేషధారణ అనేది వ్యర్థం, వేస్ట్. అంటే బయటకు కనిపించే రూపం కాదు, కానీ వేషధారణ అంటే ఒక నటించటం అనేది, ఒక జీవితంలో నటించటం అనేది ఒక సమయం అనేది ఉంటుంది. ఒక దేనికైనా సరే ఒక చిన్న విషయాల్లోనూ పెద్ద విషయాల్లోనూ నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను ఖచ్చితంగా చూడగలిగే సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసినట్లు అవుతుంది. నీవు దేవునికి నమ్మకంగా లేకపోతే, నీ లోపల ఒకలాగా నీ బయట ఒకలాగా నువ్వు అలా ఉండగలిగితే మనం దేవుని సంతోషపెట్టేవారం కాదు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ యొక్క మార్పు అనేది నీ హృదయంలో మార్పు రావాలంటున్నాడు దేవుడు. హృదయంలో ఆయన మూలుగులతోనూ హృదయంలోనూ చొచ్చుకునే దేవుడంట. ఆయన ప్రతి మూలుగులోకి వచ్చే దేవుడిని అంటున్నాడు. మన ప్రతి మూలుగులోకి ఆయనకు అవకాశాన్ని మనం ఇవ్వగలగాలి. దేవుని యొక్క సందేహము మనము దేవునిలో ఒక సందేహించగలిగే ఆత్మలో మనం ఉండడం కరెక్ట్ కాదు. దేవుడు మన యొక్క సందేహపు యొక్క ఆత్మను మనం వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఒక బాధపడతాడు. దేవుడు
మనతో బాధపడతాడు దేవుడు. మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడండి. మనం నవ్వితే ఆయన ఏడ్చేవాడు కాదు. మనం ఏడిస్తే ఆయన నవ్వే దేవుడు కూడా కాదు. ఆయన మనం బాధపడితే మనతో పాటు బాధపడేవాడు. మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చేవాడు. మనం కన్నీరు కరిస్తే మనతో పాటు కన్నీరు కరిచేవాడు. మనం నింద అనుభవిస్తే నిందకును కూడా మనతో పాటు అనుభవించేవాడు తప్ప అవి మన మీద వేసేసి ఆయన ఆనందంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ మన నిర్దోషత్వాన్ని ఆయన చూసే దేవుడు కనుక ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా మనతో ఏ సందేహము లేని ఆత్మను మనలో చూడాలనుకుంటాడంట. సందేహం లేకుండా, అస్సలు ఇసుక రేణువంతైనా సందేహం లేకుండా ఉండటం అది ఆయనకి ఇష్టం. విశ్వాసమూలముగా మనుష్యుడు జీవిస్తాడు అంటున్నాడు దేవుడు. జీవము ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని అంటే విశ్వాసమూలముగా ఒకడు జీవించినట్లు విశ్వాసాన్ని ఆయన అనుగ్రహించగలిగే దేవుడే. మనము ఆయన్ని అడగాలంట. అడుగువానికి కాదనక లేదనక ఇచ్చే దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. అడిగితే ఆయన ఎవ్వకు మానే దేవుడు కాదు. అడిగిన వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల దేవుడు ఆయన. ఈరోజు మనం ఏ విషయంలో వెనకబడి ఉన్నాం? ఈరోజు ఏ విషయంలో మనం ఒక అద్భుతాలను కోల్పోతున్నాం? మనం దేవుని యొక్క ఒక మాట తీరును, దేవుడు మనతో మాట్లాడే సమయాన్ని, లేదంటే దేవుడు మనతో మాట్లాడే ఒక హృదయం యొక్క ఆ కటాక్షం, ఆయన హృదయం యొక్క కటాక్షాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించగలగాలి. దేవుని యొక్క హృదయం మనతో అంటుకట్టబడి, మన హృదయంతో అంటుకట్టబడే స్థితిలో మనం ఉన్నామా? మనతో అంటుకట్టబడే స్థితిలో మనం ఉన్నామా అని మనం ఖచ్చితంగా వ్యక్తిత్వంతో మనం ఆలోచించగలిగే తీరులో మనం ఉండగలగాలి అంటున్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, మనం ఆయనకు నచ్చినట్లుంటే, మనం ఆయనకు నచ్చినట్లుండి ఆయనతో మన జీవాన్ని అప్పచెప్పి ఆయన మార్గాల్ని మన కొరకు అడిగితే, ఆయన చేతి పనిగా మనం ఉన్నవారం గనక ఆయన మనతో ఒక దర్శించువాడే ఉన్నాడు. మనల్ని దర్శించే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనకు ప్రతి విషయాల్లోనూ ఆయన అద్భుతాల్ని చూపించే దేవుడు, ఆశ్చర్యాల్ని చూపించే దేవుడు. కానీ ఎప్పుడంటే నువ్వు చంటి పిల్లవాడిగా మారాలి, నీ హృదయం మారాలి, నీ పరిస్థితులు మారాలి అంటే నీ హృదయం మారాలి. నీ యొక్క జీవం కొంతమందికి బ్రతికి లేనట్టే నిర్జీవముగా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ నిర్జీవంను తొలగించటానికి, దేవా నువ్వు మా నిర్జీవాన్ని తొలగించు, నీవు మాకు దుర్గమువై ఉండు అని దేవుణ్ణి ఆరాధించుటకు, మనం దేవుని స్తుతించుటకు మనం ఉన్నామండి. దేవుని యొక్క నిత్యము ఆయన్ని స్తుతించడానికి మనం సరిపోయిన వారం. దేవదూతలకు కూడా లేని పనిని ఆయన మనకిచ్చి ఉన్నాడు కనుక మనం ఖచ్చితంగా ఆయన్ను స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన నామ ధ్యానంలో మనం నిరంతరం ఉండగలిగితే ఒక గొప్ప దీవెన మన కొరకు ఆయన ఉంచే దేవుడై ఉన్నాడు. అలాగే అంత మాత్రమే కాదు, ఆయన నీ ప్రాకారాల చుట్టూ ఉండి నీ యొక్క సంచారములు ఆయనలో ఉంచే దేవుడు. ఆయన యొక్క సరిహద్దుల్లో నీ సంచారములు ఉంచే దేవుడు. ఆయన కనుసందల్లో ఆయన కనికరముతో నిన్ను కనికరించే దేవుడు. ఆయన కనికరము, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందంట. ఆయన నిజంగా ఆయన ప్రేమిస్తే, ఆశీర్వదిస్తే, ఆయనకు తరతరములు ఆశీర్వదించగలిగే దేవుడు, 1000 తరాల వరకు ఆశీర్వదించే దేవుడు, అంతకు మించి ఆశీర్వదించే దేవుడు కనుక నిశ్చయముగా ఆయన్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన ప్రేమిస్తూ నిరంతరం ఆయన స్థావరాన్ని మనం కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆమేన్.